కొన్ని మందుల కంపెనీలు మాఫియాను తలపిస్తున్నాయి. క్లినికల్ ట్రయల్స్ పేరిట నిరుపేదల బతుకుల్ని బుగ్గిపాలు చేస్తున్నాయి. సమాజాన్ని ఓ ప్రయోగశాలగా మారుస్తోన్న బడాబాబుల స్వార్థం బడుగు జీవుల బతుకులతో చెలగాటమాడుతోంది. తాజాగా మరో క్లినికల్ డెత్ కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఔషధ ప్రయోగంలో నాగరాజు అనే ఓ నిరుపేద అభాగ్యుడు బలయ్యాడు. ఇంటి పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు న్యాయం కోసం పోరాటం చేస్తోంది. ఫార్మా కంపెనీల ప్రయోగాల్లో పేదల ప్రాణాలు బలైపోతున్నాయి. లాభాపేక్ష ధ్యేయంగా ఫార్మా కంపెనీలు, ల్యాబొరేటరీలు ఔషధ ప్రయోగాల దందా సాగిస్తున్నాయి. పేదలు, డబ్బు అవసరం ఉన్న వాళ్లు వీళ్ల ఊబిలో చిక్కుకుంటున్నారు. ఏజెంట్లు నియమించుకుని వారి ద్వారా మనుషులను అంగట్లో సరుకులాగా కొనుగోలు చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో వంగర నాగరాజు అనే వ్యక్తి ఔషధ ప్రయోగం వికటించి మరణించాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం నాగంపేట గ్రామానికి చెందిన వంగర నాగరాజు ఈ నెల 2వ తేదీన చనిపోయాడు. అయితే వడదెబ్బతో చనిపోయాడని భావించి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబ సభ్యులు తండ్రి బ్యాగును పరిశీలించగా నిర్ఘాంతపోయే నిజాలు బయటపడ్డాయి. నాగరాజు వడదెబ్బతో చనిపోలేదని, ఔషధ ప్రయోగంతో చనిపోయాడని తెలిసి కుటుంబ సభ్యులు తల్లడిల్లారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఫార్మా కంపెనీ భాగవతం ఒక్కొక్కటిగా వెలుగు చూసింది. ఇంట్లో దొరికిన అగ్రిమెంట్ పత్రాల ఆధారంగా ఔషధ ప్రయోగంతోనే నాగరాజు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు నిర్ధారించుకున్నారు. బెంగళూరులోని లోటస్ ల్యాబ్ ఫార్మా కంపెనీకి మృతుడి కుటుంబ సభ్యులు వెళ్లడంతో అక్కడ బౌన్సర్లు పెట్టి బెదిరించడంతో తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. ఇలాంటి పరిస్థితి మరి ఇతర కుటుంబానికి రాకూడదనే ఉద్దేశంతో బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో సదరు ఫార్మా కంపెనీపై కేసు నమోదు చేశారు. కాల్ చేస్తే ఈ నాని అనే మాకు వాళ్ళు చెప్పారు, సార్ ఆయనతో హైదరాబాద్లో ఉంటారు, మీ డాడీ క్యాటరింగ్ కాదు చేసేది, ఈ వర్క్ ఇది అని చెప్తే అప్పుడు మేము షాక్ అయ్యాం, సార్ ఇట్లా జరిగిందని. అనుడితోనే వాళ్ళు తీసుకెళ్ళారు సార్ ల్యాబ్కి తీసుకెళ్తే వాళ్ళు అక్కడికి వెళ్ళితోనే కెమెరాలు, మైక్, రికార్డింగ్ పెట్టి మమ్మల్ని అంటే మాయమాటలతో చెప్పి మీరు ఏం చేస్తారు, ఏం చేయాలని చేతులు ఎత్తేసేసారు. అక్కడ బౌన్సర్ ఉన్నారు సార్, ఆ బౌన్సర్తో మా మొబైల్స్, మా ఈ బ్యాగ్స్ మొత్తం గుంజుకొని వాళ్ళతో బెదిరించారు సార్. మేము 2 days ఫుట్పాత్ మీద ఉన్నాం సార్. ఆహారం లేదు, ఏది లేదు మాకు. గవర్నమెంట్ సార్ మీరు ఏదైనా మాకు దయచేసి గవర్నమెంట్ నుంచి ఏదైనా సహాయం చేయండి సార్. కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్ ఆధ్వర్యంలో నాగరాజు మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం చేయనున్నారు. ఔషధ ప్రయోగాలకు సమ్మతి తెలిపి మధ్యలోనే ప్రాణాలు వదిలిన నాగరాజు కుటుంబ పరిస్థితిని చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోక మానదు. బెంగళూరులోని లోటస్ ఔషధ సంస్థ ప్రయోగాలకు అంగీకారం తెలిపిన వంగర నాగరాజు ఆకస్మిక మృతితో ఆ కుటుంబం వీధిని పడింది. ప్రయోగశాల నుంచి చేయూతి లభిస్తుందనే ఆశతో బెంగళూరుకు వెళ్లిన కుటుంబ సభ్యులకు నిరాశ ఎదురైంది. నాగంపేటలో నాగరాజు కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు. అద్దె ఇంట్లో జీవనం గడుపుతున్నారు. పెద్ద కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చిన్న కుమారుడు చదువుకుంటున్నాడు. తమ తండ్రి ప్రయోగాలకు ఒప్పుకున్న విషయం తమకు తెలియదంటున్నారు నాగరాజు కుమారులు. చాలా మంది వెళ్తున్నారు, చాలా మంది ఇలా బాధపడుతున్నారు సార్. వాళ్ళకు కూడా న్యాయం జరగాలి సార్, అందరికి ఎవరికి అన్యాయం జరుగుతుంది సార్. ఈ ల్యాబ్ ద్వారా పెద్ద ముఠా బ్యాక్గ్రౌండ్, పెద్ద ముఠా దందా జరుగుతుంది సార్. ఇది బయటకు కూడా తెలియనివ్వకుండా ఆ ల్యాబ్ వాళ్ళు వాళ్ళకు డబ్బులు ఎరూపి చేస్తున్నారు సార్. గవర్నమెంట్ ద్వారా ఈ ముఠా అనేది తెలియకుండా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎవరు కానీ ఇట్లాంటి జరగకుండా మీడియా కూడా మాకు సపోర్ట్ చేయాలని, మాకు కూడా న్యాయం చేయాలని, గవర్నమెంట్ తరఫున కూడా మీరు ఏదో ఒక సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. నాగరాజుకు సంబంధించిన బీమా పరిహారం దక్కాలంటే పలు న్యాయపరమైన చిక్కులు ఏర్పడేలా ఉన్నాయి. నాగరాజు మరణ ధృవపత్రం, ఆసుపత్రిలో చికిత్స పొందిన పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. కర్ణాటకకు చెందిన సంస్థ కావడంతో అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి సదరు కంపెనీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో సంప్రదింపులు కొనసాగిస్తేనే న్యాయం జరుగుతుంది. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, ఇది నాటి మాట. నేడు మందుల కోసం మనుషుల్ని మట్టిలో కలిపేస్తున్నారు. క్లినికల్ ట్రయల్స్ పేరిట కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్ చేస్తున్నారు. మందులను అమ్ముకోవడంలో మాయ చేస్తున్న బడా కంపెనీలు మనుషుల్ని చంపడంలో కూడా పోటీలు పడుతున్నాయి. వ్యాపారం కోసం వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ మన స్వాతంత్ర్యాన్ని కొల్లగొడితే బిజినెస్ ముసుగులో తరలివస్తున్న బహుళజాతి ఫార్మా కంపెనీలు పేదల బతుకుల్ని కబళిస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో తాజాగా వెలుగు చూసిన నాగరాజు ఉదంతమే ఇందుకు నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా నేడు వింత వింత వ్యాధులు ప్రబలుతున్నాయి. అంతుచిక్కని రోగాలు పడగవిప్పుతున్నాయి. వీటికి ధీటుగా మార్కెట్ను శాసించేందుకు ఫార్మా బజార్లో విదేశీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. కొత్త మందులను కనుగొనేందుకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. క్లినికల్ ట్రయల్స్ తప్పు కాకపోవచ్చు, కానీ
చట్టాలను నిబంధనలను ఉల్లంఘించి మనుషులపై మందుల ప్రయోగం చేయడం, డబ్బు ఎరగావేసి అమాయకులను బలిపీఠమెక్కించడం ముమ్మాటికి నేరం. మల్టీనేషనల్ విదేశీ ఫార్మా కంపెనీలో ఇప్పుడు మన దేశంలో చేస్తున్నది ఇదే. ఒక్క మాటలో చెప్పాలంటే విదేశీ ఫార్మా కంపెనీలో మన దేశాన్ని ల్యాబొరేటరీగా మార్చేస్తున్నాయి. ఎలుకలు, గునియా పందులకు బదులు భారతీయులపై ఔషధ ప్రయోగాలు చేస్తున్నాయి. పేదరికం, నిరక్షరాస్యత, డబ్బు ఎరగావేసి అమాయకుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. నెత్తురు చుక్క కూడా రాకుండా కోల్డ్ బ్లడెడ్ మర్డర్లు జరుగుతున్నాయి. ఫార్ములా హిట్ అయితే కంపెనీలకు కోట్లకు కోట్లు, పథకం పారకపోతే భారతీయుల ప్రాణాలకు ముప్పు. అంతకు మించి తమకు పోయేదేమీ లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. అవును, ఇదే విదేశీ ఫార్మా కంపెనీల నిర్వాకం. ఇది 100కు 100% నిజం. మందు బిళ్లల మాఫియా మద్యం మాఫియాను మించిపోతోంది. బడుగుల శవాల మీద లాభాలేరుకునేందుకు బహుళజాతి కంపెనీలు మన దేశంలో బారులు తీరుతున్నాయి. చట్టాల సంగతెలా ఉన్నా క్లినికల్ ట్రయల్స్ యథేచ్ఛగా సాగుతున్నాయనేది మాత్రం నిఖార్సైన నిజం. ఇందుకు నాగరాజు మరణమే సాక్ష్యం. ఇప్పటికే ఎంతో మంది చనిపోయారు, ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. అయినా క్లినికల్ ట్రయల్స్ సాగడాలకు బ్రేక్ పడ్డం లేదు. గ్రామ గ్రామానికి దళారులను పంపి మందుల ప్రయోగాల కోసం నిరుపేదలను వేటాడుతున్నారు. పని లేదనే ఫికరొద్దు, ఒక్క మందు బిళ్ల వేసుకుంటే చాలు వేల రూపాయలు మీ సొంతమని ఊరిస్తున్నారు. అవసరాలను ఆసరాగా చేసుకుని ఉచ్చు బిగిస్తూ ఊబిలోకి దింపుతున్నారు. మనుషులపై మందుల ప్రయోగం విషయంలో చాలా దేశాల్లో కఠినమైన ఆంక్షలున్నాయి. అక్కడ తమ పప్పులు ఉడకపోవడంతో అప్పుల ఊబిలో విలవిల్లాడుతున్న భారతీయులను బహుళజాతి సంస్థలు టార్గెట్ చేస్తున్నాయి. ప్రయోగాల పేరిట వారిని బలి తీసుకుంటున్నాయి. కాసుల కక్కుర్తితో కొన్ని లోకల్ కంపెనీలు కూడా వాటికి తొత్తులుగా పనిచేస్తున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లాకు చెందిన నాగరాజు ఔషధ ప్రయోగంతో కన్నుమూయడం సంచలనం రేపింది. కడుపు నింపుకోవడానికి కొందరైతే డబ్బు ఆశతో మరికొందరు క్లినికల్ మాఫియా వలలో చిక్కుతున్నారు. ఈ అమానుష దందాలో కోట్లకు పడగలెత్తుతున్న వాళ్లు కొందరైతే ఒళ్లంతా తూట్లు పొడిపించుకుని చావుకు దగ్గరవుతున్న వాళ్లు ఇంకెందరో ఉన్నారు. ఔషధ సంస్థలు ప్రయోగాలకు పెద్ద సంఖ్యలో వ్యాధిగ్రస్తులున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాను ఎంచుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలోనే ప్రయోగాలకు సమ్మతి తెలిపిన వారున్నా బయటకు చెప్పేందుకు ఎవరూ సుముఖత చూపడం లేదు. గతంలోనే ఔషధ ప్రయోగాలపై పెద్ద దుమారమే రేగింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు హడావిడి చేస్తున్న డ్రగ్స్ అండ్ కంట్రోల్ బోర్డు అధికారులు తరువాత పట్టించుకోకపోవడంతో అంతా మామూలైపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ అమానుష వ్యాపారాన్ని పట్టించుకోకుండా ఓ రకంగా పరోక్షంగా కంపెనీలకు వత్తాసు పలుకుతున్నాయి. బడా వ్యాపార కంపెనీల లాబింగుల్లో మనుషుల ప్రాణాల విలువ ఎక్కడో అడుగున కొట్టుకుపోయింది.